మనం క్రెడిట్ కార్డ్ నుంచి ప్రతి నెల డబ్బులు సంపాదించవచ్చా? ఈ వీడియో ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి అండ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వీడియోని కంప్లీట్గా చూడండి. దీంట్లో మేజర్గా మనం 5 విధాలుగా ఎలా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు అండ్ మార్కెట్లో ఏ క్రెడిట్ కార్డ్స్ బెస్ట్ ఉన్నాయి అండ్ అలానే క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని రూల్స్ గురించి వీడియో లాస్ట్లో చెప్పబోతున్నాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మనకున్న ఫస్ట్ బెనిఫిట్ 50 days ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం iPhone 15 Pro Max కొందాం అనుకున్నాం. దానికోసం మనం మన సేవింగ్స్ అకౌంట్లో 1,50,000 రూపాయలు జమ చేసుకొని పెట్టుకున్నాం. అయితే మనం iPhone 15 Proని ఇప్పుడు 2 విధాలుగా కొనొచ్చు. మనం డైరెక్ట్గా యాపిల్ స్టోర్లోకి వెళ్ళి మన బ్యాంక్ అకౌంట్లో ఉండే అమౌంట్ అంతా కట్టేసి iPhone 15 Pro Maxని కొనేసి రావచ్చు. అదే మనం ఈ ప్లేస్లో కనుక క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే మనకి 2 విధాలుగా బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి, మనం క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడం వల్ల మన 1,50,000 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటాయి అండ్ రెండోది మనకి ఐఫోన్ వస్తుంది. మూడో మేజర్ బెనిఫిట్ ఏంటిదంటే ఇప్పుడు మన అకౌంట్లో ఉండే అమౌంట్ని ఎఫ్డీలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ 50 రోజులకు గాను 800 నుంచి 1,000 రూపీస్ వరకు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎఫ్డీ ఎందుకనంటే ఎఫ్డీ చాలా సేఫెస్ట్ ఆప్షన్ కాబట్టి అది చెప్పిన. బట్ అదే ప్లేస్లో ఒక బిజినెస్ మ్యాన్ ఇట్లా ఐఫోన్ కొన్నాడు. అయితే ఆయన ఆ 1,50,000 రూపాయలని ఆయన బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆయన 50 నుంచి 30% రిటర్న్ సంపాదించవచ్చు. అట్లా కాకుండా కొంతమంది ట్రేడర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి 1,50,000 రూపాయలు ఇచ్చేసి 50 రోజుల్లో మీరు ఎంత సంపాదించారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఆ అమౌంట్తో వాళ్ళు 10,000 నుంచి 30,000-40,000 మధ్యలో సంపాదించవచ్చు. బ్రో నాకు బిజినెస్ లేదు, ఇలాంటి ట్రేడింగ్ లాంటివి కూడా ఏం రావు అంటే మీ దోస్తునికి 2 రూపాయల మెత్తికి అప్పించినా కానీ మీకు ఒక నెలలో 3,000 రూపాయలు వస్తాయి. అండ్ దోస్తులు ఇన్ టైంలో ఇయర్గా బ్రో అంటే మనకి ఎక్స్ట్రా 15 days to 20 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో వాళ్ళని దమ్దమ్ చేసి పైసలన్నీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఇన్ టైంలో ఆ పేమెంట్ చేసేలోపు ఆ 1,50,000 రూపాయలని యూజ్ చేసి మనం అడిషనల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ వల్ల మనకుండే సెకండ్ బెనిఫిట్ రివార్డ్ పాయింట్స్. చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటాయి. ఇంకొన్ని మనం మన బర్త్డే రోజు, స్పెషల్ అకేషన్స్ రోజు ఖర్చు పెడితే వాటికి ఇంకా ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంటాయి. కొన్నేమో మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా టికెట్ ఫ్రీ ఇవ్వడం, లేకపోతే ఏరోప్లేన్లో లాంచెస్ ఫ్రీగా ఇవ్వడం, రెస్టారెంట్స్కి వెళ్తే అక్కడ డిస్కౌంట్ ఇవ్వడం అండ్ ఇంకేమైనా పర్చేస్ చేస్తే మన క్యాష్ బ్యాక్ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఒక 1,000 రూపాయలు కనుక సంపాదించుంటే ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా కూడా ఎక్స్ట్రా 1,000 రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, థర్డ్ మేజర్ బెనిఫిట్ సిబిల్ స్కోర్. క్రెడిట్ కార్డ్ వల్ల సిబిల్ స్కోర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన సిబిల్ స్కోర్ కనుక మంచిగా ఉంటే మనకి కార్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా నేను మహీంద్రా షోరూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత XUV700 AX5 వేరియంట్ చూసేటప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మీ సిబిల్ స్కోర్ కనుక 800+ ఉంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ 8% అట్లా పడుతుంది, బట్ అంతకన్నా తక్కువ ఉంటే 9% లేకపోతే అంతకన్నా ఎక్కువ పడవచ్చు అని చెప్పిండు. జస్ట్ 1%లో మనకి ఏం చేంజ్ వస్తుంది బ్రో అని మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మనం 18 లక్షలు కార్ లోన్ తీసుకొని 9%కి తీసుకుంటే మనకి 6,32,000 పడుతుంది. అదే లోన్ మన సిబిల్ స్కోర్ మంచిగా ఉండడం వల్ల 8%కి వస్తే మనకి 5 లక్షల చేంజ్లోనే మనం ఆ లోన్ కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా 1% మన 1,00,000 రూపీస్ని ఎఫెక్ట్ చేయగలుగుతుంది. నెక్స్ట్, ఫోర్త్ బెనిఫిట్ క్యాష్ బ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ 25,000 రూపాయలది కొన్నాం. అట్లా కొన్నందుకు మనం SBI కార్డ్ అక్కడ యూజ్ చేస్తే మనకి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. దానివల్ల మనం 25,000 పెట్టి వాషింగ్ మిషన్ కొన్నందుకు 2,500 రూపాయలు మన పైసలు మనకి వచ్చేస్తాయి. ఈ విధంగా క్యాష్ బ్యాక్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అండ్ నెక్స్ట్, ఫిఫ్త్ది, మనం ఏ వాటికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఎంతెంత ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, దేనికోసం దుబారా ఖర్చులు పెడుతున్నాం, ఇవన్నీ మనం సపరేట్గా ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండా క్రెడిట్ కార్డ్లోనే టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్న కొన్ని బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్పబోతున్నా. దాంట్లో మీకు 1 రూపాయి కూడా జాయినింగ్ ఫీ కట్టనవసరం ఉండదు అండ్ అలానే 1 రూపాయి కూడా యాన్యువల్ ఫీ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాంటి ఒక 4 క్రెడిట్ కార్డ్స్ చెప్తా. జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ ఉన్న 5 మంచి క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా చెప్తా. ఇప్పుడు మనం మార్కెట్లో ఉండే ఇన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్లో ఏది బెస్ట్ ఉంటుందో తెలుసుకుందాం. అయితే మేజర్గా క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా సంపాదించేది ఈ జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ నుంచి. మనం వాడే చాలా క్రెడిట్ కార్డ్స్కి మనం జాయిన్ అయినందుకు డబ్బులు కట్టాలి, సంవత్సరం మనం వాడకున్నా కానీ డబ్బులు కట్టాలి. బట్ అలా జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్ లేకుండా ఉండే ఒక 4 క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు చెప్తా. అందులో మొదటిది HSBC క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ వాడాలంటే మీకు 18+ ఏజ్ ఉంటే సరిపోతుంది. అండ్ దీంట్లో వచ్చే బెనిఫిట్స్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, 150 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు పెడితే మీకు 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ థర్డ్ది, ఎయిర్పోర్ట్లో లాంచెస్ ఉంటాయి కదా, అట్లా 3 లాంచెస్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. అట్లనే మనం 500 రూపీస్ వర్త్ అమెజాన్ వోచర్స్ కూడా గెలుచుకోవచ్చు. సెకండ్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్.
వీటి బెనిఫిట్స్ అనేది నేను ఇక్కడ ఫొటోస్ ద్వారా ఇస్తుంటా, మీరే చదువుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది, జాయినింగ్ ఫ్రీ ఉండదు, యాన్యువల్ ఫీ ఉండదు. థర్డ్ది IDFC క్రెడిట్ కార్డ్. వీళ్ళు చాలా ఎక్కువగా బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మన బర్త్డే రోజు మనం స్పెండ్ చేస్తే మనకి 10 times ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. అండ్ అలానే మనం మూవీ టికెట్స్ కొంటే మనకి 25% వరకు డిస్కౌంట్ రావడం ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఫోర్త్ ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ క్రెడిట్ కార్డ్, బట్ ఎలాంటి ఛార్జెస్ తీసుకుంటలేరు అనంత మాత్రాన ఆ క్రెడిట్ కార్డ్ మంచిదైపోదు. కొన్ని ఛార్జెస్ తీసుకొని కూడా మంచి బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మేజర్గా అందులో చాలా పాపులర్ అండ్ ఫేమస్ క్రెడిట్ కార్డ్స్ అయినా SBI క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. SBIలో మేజర్గా 4 క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాంట్లో ఒకటి క్యాష్ బ్యాక్ SBI క్రెడిట్ కార్డ్. దీన్ని యూజ్ చేయాలంటే మనం జాయినింగ్ ఫీజ్ 9,999 ప్లస్ GST కట్టాలి. అండ్ యాన్యువల్ ఫీజ్ కూడా 999 రూపీస్ ప్లస్ GST కట్టాలి. నెక్స్ట్ది సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్స్. ఇది కూడా SBIదే. దీంట్లో జాయిన్ కావాలంటే 499 ప్లస్ GST కట్టాలి. యాన్యువల్ ఛార్జ్ కూడా ఇంతే కట్టాలి. నెక్స్ట్ థర్డ్ది సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్. దీంట్లో కూడా 499 ప్లస్ GST, యాన్యువల్ ఫీజ్ కూడా అంతే. లాస్ట్ది IRCTC SBI ప్లాటినం కార్డ్. దీంట్లో జాయిన్ కావాలంటే 500 రూపాయలు ప్లస్ GST కట్టాలి. అండ్ యాన్యువల్ ఛార్జెస్ 300 రూపీస్ ప్లస్ GST. అయితే మీకు సపరేట్గా ఈ SBI క్రెడిట్ కార్డ్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో SBI క్రెడిట్ కార్డ్ అని రాయండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో సపరేట్గా ఈ 4 కార్డ్స్లో ఏ కార్డ్స్ మనం వాడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చెప్తాం. నెక్స్ట్ లాస్ట్ యాన్యువల్ ఛార్జ్ అండ్ జాయినింగ్ ఫీజ్ కొని మంచిగా బెనిఫిట్స్ ఇచ్చే కార్డ్స్లలో HDFC కార్డ్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. HDFC వాళ్ళు జాయినింగ్ ఫీ 399 ప్లస్ GST తీసుకుంటారు అండ్ యాన్యువల్ ఛార్జ్ కూడా అంతే తీసుకుంటారు. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు 499 ప్లస్ GST తీసుకుంటారు. ఈ రెండింటి గురించి లాస్ట్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ కానీ, సమ్మర్ సేల్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా వరకు డిస్కౌంట్స్ అనేవి అండ్ EMI ఆప్షన్స్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్స్ నుంచి వస్తాయి. సో 300-400 పెట్టుకుంటే మనకి దీని ద్వారా చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియో లాస్ట్లోకి వచ్చేసాం. ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 గోల్డెన్ రూల్స్ గురించి చెప్తా. ఫస్ట్ది పే యువర్ బిల్స్ బిఫోర్ టైం. మనం 45 నుంచి 50 రోజుల వరకు వెయిట్ చేయకుండా ముందే మన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టేసుకుంటే చాలా మంచిది. సెకండ్, డోంట్ స్పెండ్ ఓవర్ 60% ఆఫ్ యువర్ క్రెడిట్ లిమిట్. కొంతమంది చేస్తారంటే క్రెడిట్ కార్డ్ ఉందని చెప్పేసి ఉన్నన్ని పైసలు ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ అట్లా కాకుండా జస్ట్ క్రెడిట్ కార్డ్లో 60% కంటే ఎక్కువ పెట్టకుండా ఒక లిమిట్ పెట్టుకుంటూ ఖర్చు చేయండి. థర్డ్, ఆల్వేస్ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్. స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా, సేవింగ్స్ అకౌంట్లో 150,000 రూపాయలు ఉంటేనే మీరు 150,000 రూపాయలు క్రెడిట్ కార్డు యూజ్ చేయరు. అట్లయితే మీకు ఒక భరోసా ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. ఫోర్త్, డోంట్ స్పెండ్ బికాజ్ యూ హ్యావ్ క్రెడిట్ కార్డ్. అంటే కొంతమంది నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ఖర్చు చేస్తుంటారు. ఎగ్జాంపుల్గా డీమార్ట్ పోయినా కానీ, రిలయన్స్ స్మార్ట్ బజార్ పోయినా కానీ విచ్చలవిడిగా షాపింగ్ చేయడం, ఇంకా వేరే వాటి దగ్గర దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు. సో అలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కరెక్ట్ టైంలో కడితే మీకు నేను చెప్పిన 5 ways నుంచి డబ్బులు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డ్లో సిబిల్ పెరుగుతుంది అండ్ ఈ వీడియోలో మాట్లాడుకున్న 5 బెనిఫిట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. సో నేను రికమెండ్ చేసిన క్రెడిట్ కార్డ్స్లో మేజర్గా ఏవైతే ఫేమస్ క్రెడిట్ కార్డ్స్ లైక్ SBI, HDFC, యాక్సిస్ బ్యాంక్ అలాంటివి మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటే ఆ క్రెడిట్ కార్డ్స్ కొనండి. లేదు బ్రో మాకు యాన్యువల్ ఛార్జెస్ ఎట్లాంటివి ఏమొద్దు, ఎందుకంటే మేము చాలా తక్కువ వాడతాం అనుకుంటే ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయండి. దానివల్ల మీకే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని క్రెడిట్ కార్డ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన. ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ని ఓపెన్ చేసుకోండి సింపుల్ స్టెప్స్ ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా, సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ కావాలన్నా, ఇంకా దేని గురించి అయినా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ టాపిక్స్ గురించి కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.